ఏంటి ప్రభాకర్ గారు ఈ మధ్య మీరు లీగల్ నోటీసులు అందుకుంటున్నారంట, లవ్ లెటర్లు బాగానే వస్తున్నట్టున్నాయి? మొన్ననే అందుకున్నాను, రిప్లై ఒక 3-4 రోజుల్లో ఇవ్వబోతున్నా, ఈ వారంలో ఇస్తానని. ఇంకా నిలబడి ఉన్నారా? సేమ్ బెంచ్ కార్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద నిలబడి ఉన్నారా గట్టిగానే? రిప్లైలో అన్ని విషయాలు ప్రస్తావన చేస్తారు. ఆధారాలు ఇస్తానన్నారు, ఆధారాలు కూడా ఇవ్వబోతున్నారా? రిప్లైలో అన్ని విషయాలు ప్రస్తావన చేస్తాము. ఇప్పుడు మీరు అనిపిస్తే మళ్ళీ ఇంకో నోటీస్ వస్తుంది. ఆయనకి నోటీసులు కొత్త కాదు. ఏమంటారు ప్రభాకర్ గారు, నోటీసులు కొత్త మీకు పాతయేనా? ఇప్పుడు రజనీ గారు రాజకీయాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కలిసిపోయారు, కలుస్తున్నారు, కలిసి నడుస్తున్నారని 100 సార్లు ఆరోపణ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు ఎన్ని నోటీసులు అందుకోవాలి చెప్పండి? వాళ్ళకి ఎన్ని రకాలుగా మరి సమాధానాలు చెప్పుకునేటువంటి ఒక పరిస్థితి రావాలి. ఈరోజు రాజకీయాల్లో రకరకాలుగా మాట్లాడటం అలవాటైపోయింది. ఇప్పుడు ఉదాహరణకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలిశారు, ఒక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా కలిశాడు. కలవంగానే కేటీఆర్ ఒక వ్యాఖ్య చేశాడు. మరి కోమటిరెడ్డి గారు కూడా ప్రధానమంత్రి గారిని కలిశారు, కలిసి ఏదో గుసగుస మాట్లాడినట్టుగా కూడా మరి టీవీ ఛానల్లో చూసాం. దానికి ఆయన ఇంకో కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు రాజకీయాల్లో సెన్సేషన్ కోసం కొంతమంది నాయకులు కొన్ని మాటలు మాట్లాడుతూ వస్తూ ఉంటారు. మీరు మాట్లాడిన సెన్సేషన్ కోసమా లేకపోతే నిజమా? బెంచ్ కార్ అనేది సెన్సేషన్ కోసమా నిజమా? రాజకీయాలు ఆ రకంగా ఉంటాయనుకుంటే పొరపాటు. ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే దానంతటా అది కుప్పగూలాల్సిందే, దానంతటా అది పడిపోవాల్సిందే, దానంతటా అదే తిరుగుబాటు రావాల్సిందే. వస్తేనే ఏం జరగబోతుంది అనేది మనం చూస్తాం. అంతేగాని పని కట్టుకుని వెంటబడుతూ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాలని, లేకపోతే ఒక నాయకుడిని బయటకు తీసుకురావాలని, లేకపోతే ఇంకో రకమైనటువంటి రాజకీయాలకు పాల్పడాలని చెప్పని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ రోజు కూడా ఊహించరు, ఆలోచించరు. ఆ రకంగా నడవాలని చెప్పని అనుకోరు. ఉదాహరణకి నిన్నగాక మొన్న హిమాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి ఒక ఓటింగ్ సందర్భంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే మరి బీజేపీకి అనుకూలంగా ఓటేశారు, కాంగ్రెస్ అభ్యర్థిగా వ్యతిరేకంగా ఓటేశారు. ఆ తర్వాత బడ్జెట్ సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ కి అనుకూలంగా ఓటేశారు. అసమ్మతి లేదన్నారు, అంతా మామూలుగానే ఉందని చెప్పి అది రగులుతుంది, ఎప్పుడొకప్పుడు మీరు బద్దలు కొడతారనేది అసలు విషయం.